హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. దీన్ని మనం ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసి పిల్లలకి స్నాక్ ఐటెంగా ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. జనరల్గా ఫ్రూట్స్ అన్నీ మనం తినాలన్నా పిల్లలతో తినిపించాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ని స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. నేను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది మనకు సూపర్ మార్కెట్స్లో కానీ జనరల్ స్టోర్స్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఈ పౌడర్ను 3 స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకుని అందులో పాలను వేసుకుని బాగా లంప్స్ లేకుండా ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాలు ఎంతవరకు బాయిల్ అయ్యాయో చూద్దాం. పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పాలల్లోకి సరిపడా షుగర్ని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకొని కొంచెంసేపు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇందులో ఇలా గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ మిక్స్ వేసిన తర్వాత పాలను ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి. ఈ మిక్స్ వేసిన కొంతసేపటికే పాలు కొంచెం చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ మరిగించిన తర్వాత క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇంకా ఎక్కువసేపు కనుక ఉంచితే మరీ క్రీమ్ ఫామ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు బాయిల్ అయితే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్లోకి ఏమేం ఫ్రూట్స్ వేసుకోవాలో చూద్దాం. నేను దానిమ్మ తీసుకున్నాను, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. యాపిల్, కర్బూజా కూడా చిన్న పీసెస్ కట్ చేసి తీసుకున్నాను. ఇంకా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఏవైనా సరే చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు. పుల్లటివి యూస్ చేయకూడదు. బనానా కూడా వేసుకోవచ్చు. నేను బనానా వేయట్లేదు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలు కంప్లీట్గా చల్లారి ఉంటాయి. ఈ పాలను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చల్లారిన తర్వాత మరి గట్టిగా అయిపోకుండా క్రీమీ టెక్స్చర్తో తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫ్రూట్స్ గ్రేప్స్, యాపిల్స్, దానిమ్మ, కర్బూజా ఒక్కొక్కటిగా ఈ బౌల్లోకి వేసుకుందాం. ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అన్నీ పాలలో కలిసేలాగా బాగా పైకి కిందికి మిక్స్ చేసుకోవాలి. సో అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. పైన కొంచెం కాజు వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. దీన్ని మనం ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదండి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని మరిన్ని వీడియోస్ కోసం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.